ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. పీడాకాలం విరగడైపోను ఎలాంటి కాలంలో ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నామో అర్థం కావట్లేదమ్మా. చాలా హైలైటెడ్గా ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం, కుటుంబాలు ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేయడం, దాన్ని చాలా డెస్టినేషన్ వెడ్డింగ్ అని గ్రాండ్ లెవెల్లో చేయడం, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ మధ్య మీరు కూడా చూసి ఉంటుంటారు. వింటున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో ప్రపంచం అర్థం కావట్లే. ట్రాన్స్లు అనేది చాలా భయం వేస్తూ ఉంటుంటే అది కాస్త ఇంకా ఇలా అయిపోయింది. అసలు ఎలా చూడాలంటారమ్మా? దీన్ని ఎలా చూడటం అంటే కనపడిన దాన్ని కనపడినట్టు చూడటం, అంతకన్నా ఇంకేం లేదు. ఎందుకు అంటే అసలు స్త్రీ పురుష వివక్ష కానీ, వీళ్ళ మధ్య ఉన్నటువంటి స్త్రీలలో ఉండాల్సిన స్త్రీత్వ లక్షణాలు కానీ, మగవాళ్ళల్లో ఉండవలసినటువంటి పురుషత్వ లక్షణాలు కానీ ఇవేవీ లేకుండా పోవడం జరిగింది. దీనికి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెటింగ్ టెక్నిక్స్ దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ అని ఈ మధ్య కొన్ని సర్వేలు తెలియచెప్తున్నటువంటి మాట. వాళ్ళది ఏంటంటే ఈ మొత్తం గ్లోబల్ మార్కెటింగ్ మొత్తాన్ని కూడా కొన్ని రకాల శక్తులు కంట్రోల్ చేస్తూ ఎటువంటి వస్తువులని ప్రమోట్ చేస్తున్నాయి, ఎటువంటి భావజాలం ఉన్నటువంటి సినిమాలు మొదలైనటువంటి వాటికి ఫైనాన్స్ చేస్తున్నాయి అన్న దాని మీద బాగా పరిశోధన చేసిన వాళ్ళు చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఎలా ఉందంటే మీరు అనేది ఇది ఇంకా ఒక రకంగా మీ దీనికే పోయే కాలం పాడు కాలం అన్నారు. ఇదే బెటర్ అనిపించే పరిస్థితులు మరొక రకమైనటువంటి సిద్ధాంతం వచ్చింది. అది చూసాక ఇదే నయం అనిపించేది. దాన్ని ఓకిజం అంటారు. ఆడపిల్లలు మగపిల్లల్లాగా ప్రవర్తించటం, మగవాళ్ళు ఆడపిల్లల్లాగా ప్రవర్తించటం. మగపిల్లలు చక్కగా లిప్స్టిక్ వేసుకుని, కళ్ళకు కాటికి పెట్టుకుని, పెద్ద పెద్ద జడలు వేసుకుని ఇలా వయ్యారంగా కులుకుతూ ఉలుకుతూ తిరగడం మగపిల్లలు చేస్తారు. ఆడపిల్లలు మగరాయిళ్లలాగా ప్యాంటు షర్ట్లు అందరూ వేసుకుంటారు అనుకో, అది ఆ విధంగా తయారయ్యి సరిగ్గా మగవాళ్ళు బిహేవ్ చేసినట్టుగా, మగవాళ్ళు ఏ రకంగా చేస్తారో అలా బిహేవ్ చేయడం ఆడపిల్లలు చేయడం. ఇది చాలా చాలా ఇంకా నేను పేర్లు చెప్పను, ఎందుకంటే ఇట్ షుడ్ కమ్ అవుట్ త్రూ ద హార్సెస్ మౌత్ ఆఫ్టర్ ఎ లిటిల్ వైల్. టిల్ దెన్ నేను పేరు చెప్పాను కానీ విషయం మాత్రం జరుగుతోంది ఇదే. ఇది ప్రపంచంలో ఉన్న ప్రముఖ దేశాల రాజకీయాలని, వాటి ఎన్నికలని ప్రభావితం చేసినటువంటి విషయం ఇది. పిల్లల మీద ఎంత చెడు అభిప్రాయం పడుతుందమ్మా, వాళ్ళ మీద ఎంత అసలు వాళ్ళు అడుగుతుంటే సోషల్ మీడియాలో ఇట్లా స్క్రోల్ చేస్తే రకరకాలు కనిపిస్తున్నాయి. ఏం సమాధానం చెప్పాలో అర్థం. సాధారణంగా ఉంటుందమ్మా, సహజంగా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అబ్బాయి పిల్లవాడు ఉంటాడు, 4 ఏళ్లవాడు 3 ఏళ్లవాడు, వాడికి 24 గంటలు ఇంట అమ్మ దగ్గరే ఉందనుకో, వాడికి అమ్మలా ఉండాలని అనిపిస్తుంది. అమ్మ వేసుకునే లిప్స్టిక్ వాడు వేసుకుంటాడు సరదాగా. కొంచెం ఒక 5-6 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒరే నువ్వు వేసుకుంటున్నావేమిట్రా అని అంటుంది. అయిపోయింది. అయ్యాక ఆ చెల్లెలు అక్కో ఉంటే వాళ్ళ డ్రెస్సులు వేసుకోవడం, లేదా అన్నయ్య డ్రెస్సులు అమ్మాయిలు వేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి సరదాలు. అలా ఉంటే ఎట్లా ఉంటుంది అని, అదంతే ఒక సరదాకో డ్రెస్. కానీ వాళ్ళే మారిపోతారు. ఒక ఏజే కాదు, 10, 9:30, 10, 11 ఏళ్ళు వచ్చేస్తాయి చూసారా, ప్యూబర్టీ అంటారు. అది వచ్చేప్పటికి మారిపోతుంది. గొంతులో మార్పు రావడం, శరీర అవయవాల్లో మార్పు రావడం, దాంతో మారిపోతుంది. అప్పటిదాకా 2 రకాల సెక్స్ హార్మోన్స్ అందులో ఉంటాయి గనక మనుషుల్లో, ఇది యాక్టివేట్ అయినప్పుడు ఇది పాసిఫై అయిపోతుంది. కానీ అది కాకుండా దాన్ని యాక్టివేట్ చేసేటటువంటి ఈ వస్తువులు మార్కెటింగ్లోకి వచ్చినవన్నీ అవే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. చాలా వరకు అవే. మనకి తెలుగులో కూడా ఒక సినిమా వచ్చిందని అన్నారు, నేను చూడలేదు, హిట్టో ఏదో ఒకటి, దాన్ని బేస్ చేసుకుని పర్పస్ఫుల్గా చేశారో మరి యాదృచ్ఛికంగా వచ్చిందో తెలియదు కానీ ఆడవాళ్ళు మగవాళ్ళల్లాను, మగవాళ్ళు ఆడవాళ్ళల్లాను బిహేవ్ చేసేది. అది ఎలా ఉంటుందంటే మొదట్లోనేమో భౌతికంగానే ఉంటుంది, రాను రాను అది హార్మోన్ల మీద ప్రభావం చూపించి వాళ్ళ మనస్తత్వంలోనూ అవుట్ఫిట్లో ఉండేది శరీరంలోకి వెళ్ళిపోతుంది. ముందర డ్రెస్సులో మాత్రమే ఉంటుంది తేడా, తర్వాత శరీరంలో కూడా వచ్చేస్తుంది అలాగే ఉండడం. ఇంకా అసలు ఇప్పుడు ఏమిటి సంతానం ఎలా ఉంటారమ్మా, పిల్లలు ఎక్కడుంటారు?
పిల్లలు పుట్టే అవకాశమే లేదు. లేదు. ఇప్పుడు అసలు చిన్న పిల్లలు లేకపోయినటువంటి పరిస్థితే, ప్రపంచ జనాభా తగ్గిపోయి దాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి వస్తోంది కదా. ఇప్పుడు జనాభా పుట్టడం తగ్గింది, ఉన్నవాళ్ళు అనేక కారణాలుగా చచ్చిపోవడం జరుగుతోంది, ఎక్కువగా జన నష్టం విపరీతంగా జరుగుతోంది కదా. యుద్ధాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, వీటిల్లో మళ్ళీ జనాభా అపురూపం అయిపోయేటటువంటి పరిస్థితి తీసుకురావడానికి చేసినటువంటి కుట్ర ఇది. వాళ్ళని ఏమనాలి? రాక్షసులు అనక్కర్లా, అదే రాక్షసాంశం ఉన్నవాళ్ళు అనక్కర్లా. ఇది ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దానికి ప్రాతిపదిక ఇందాక మీరు చెప్పినట్టు ఆడపిల్లలు ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడం, మగపిల్లలు మగపిల్లల్ని పెళ్లి చేసుకోవడం. ఫ్యామిలీస్ అంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా, వాళ్ళ బిహేవియర్ చాలా ఉందమ్మా, చాలా ఉంది. అసలు ముందుగా వాళ్ళలా అవ్వడానికి గ్లోబల్ మార్కెటింగ్ అనొచ్చు, మరొకటి అనొచ్చు. కొన్ని దేశాలలో ఎవరిని చూసి మనం ఫ్యాషన్ అని అనుకుని ఫాలో అవుతున్నామో ఆ దేశాలను ఆశ్రయించి అక్కడి నుంచి ఇది ఫ్యాషన్ అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది మన పిల్లల దాకా వచ్చి అది ఫ్యాషన్ అని వీళ్ళు భ్రమలో పడుతున్నారు. అది భ్రమలో పడకుండా అది సరైంది కాదేమో అన్న భావన పిల్లల్లో కలిగేటట్టుగా పెంచాల్సిన అవసరం మనకుందా లేదా? 100% ఉంది కదా. దానికి తగినటువంటి శ్రద్ధ ఎవరు తీసుకుంటున్నారు? ఎవరికి వాళ్ళు అంగుష్టగత ప్రాణులు అయ్యారంటాను నేను. అంటే వాళ్ళ ప్రాణం ఇక్కడే ఉంటుంది, అర్థం అవ్వాలి ఇది ఇక్కడ ఉందంటే. ఏదో టీవీ రిమోట్ ఆర్ సెల్ ఫోన్. ఇక్కడుండి పక్క వాళ్ళతో ఎక్కడ మాట్లాడుతున్నారమ్మా? పూర్వం ఏదో మోకాళ్ళల్లోకి వెళ్ళింది అనేవాళ్ళు కాదు. నేను ఇప్పుడు అంటాను అంత జీవ ప్రజ్ఞ అంతా ఇక్కడికి వచ్చేసింది అంతే. పక్కన ఎందరున్నా ఇదే పని బై డిఫాల్ట్. దీని నుండి మనం బయటపడి, అంటే ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి, మాక్సిమం మేజర్గా కనపడేది ఇది గనక. దీని నుంచి బయటపడి పిల్లల మీద దృష్టి పెట్టండి, పిల్లల భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. వాళ్ళ మీద దృష్టి పెట్టాలంటే వాళ్ళు ఎట్లా ఉండాలనుకుంటున్నారో అట్లా ఉండండి. వాళ్ళకి ఐడియల్గా మీరు ఉండండి. ప్రపంచంలో ఎవరినో ఐడియల్గా వీళ్ళు ఎందుకు భావించాలి? మా అమ్మా నాన్న నాకు హీరోయిన్ అన్నట్టు ఎందుకు ఉండరు? మై మదర్ ఈజ్ మై హీరో అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదేమిటండి అమ్మ స్త్రీలింగం కదా హీరో అంటారు ఏంటంటే ఆదర్శప్రాయం అన్న దృష్టితో. మై ఫాదర్ ఈజ్ మై హీరో, మై మదర్ ఈజ్ మై హీరో అనేటటువంటి లెవెల్లో ఉండాలి కదా. అలా లేము, మనం లేము. మనమే ఈ తరం వాళ్ళే ఒక మెట్టు దిగజారారు, తర్వాత తరం వాళ్ళు ఇంకో మెట్టు దిగజారుతున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఇంకా దిగజారినది. ఆ తర్వాత మానవ జాతి ఉంటుందా? అదే కదమ్మా, ఏమైపోవాలి? అందుకని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. దీని మీద వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దీన్ని ప్రమోట్ చేయడానికి చేసేటటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటే అది ఎందుకు ఇట్లా వచ్చింది, దీన్ని ఎలా ఎదుర్కోవాలని వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవి తర్వాత ఎప్పుడో మనకి పేర్లతో సహా బయటకు వచ్చిన రోజున ఓ ఈవిడ చెప్పింది కరెక్టే అని మీరు అనుకుంటారు. బట్ మనందరం కూడా ఈచ్ ఆఫ్ అస్ బీయింగ్ అ సొసైటీ, లివింగ్ ఇన్ అ సొసైటీ, మనందరం కూడా అపోజ్ చేస్తూ ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి. కౌన్సిలింగ్ చేయాలి మా పిల్లల్ని. అమ్మ అసలు పెళ్ళి అంటే దేనికి చేసుకుంటున్నారు పెళ్ళి? అదే కదా. అల్టిమేట్లీ మన పెళ్లి మంత్రాలకు అర్థం తెలిస్తే దాంట్లో ధర్మ ప్రజా సంపత్యర్థం అని చెప్తారు, ధర్మబద్ధమైన సంతానం కోసమని. మంచి జనరేషన్స్ తర్వాత రావాలి. ఇప్పుడు వారి చెట్లకి జంతువులకి మంచి స్ట్రాంగ్ జాతి రావాలని చెప్పి వాటి మీద రీసెర్చ్ చేస్తున్నాం కదా. ఉత్తమ వరి వంగడాలు అని ఒక కుక్కకి కొనుక్కోవాలంటే దాని పెడిగ్రీ చూసుకుంటున్నామా లేదా? 10 రూపాయలు కాచే గుర్రం యొక్క పెడిగ్రీ తెలుసు కదా. దాని మీద 10 రూపాయలు గుర్ర పందాలు కాసేవాడు కాస్తాడు. మరి అట్లాంటిది వాటికి వంశపరంపర సత్సంతానం తల్లి తండ్రి వాళ్ళ లక్షణాలు చూస్తున్నప్పుడు రాబోయే తరాల తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండి మంచి సంతానాన్ని సొసైటీకి అందించాలి. ఎంత వాళ్ళని అందించలేనటువంటి వాళ్ళందరూ ఎంత ద్రోహులు ఆలోచించండి. సమాజానికి, మానవత్వానికి, మానవ జాతికి ద్రోహులు. వెళ్తుందో ఇంకేమేమి చూడాల్సి వస్తుందో అనిపిస్తుంది. ఏం చూడాల్సి వస్తుందో దాని మీద వర్క్ చేసి దాని మీద ఫైట్ చేసే వాళ్ళు చేస్తున్నారు. మనం అలా చేయలేం గనక మన వంతుగా మన వరకు, మనకి తెలిసిన వరకు వీలైనంత మంది పిల్లలు సవ్యంగా ఉండేటట్టుగా తయారు చేస్తే మన కర్తవ్యం మనం చేసిన వాళ్ళం అవుతాం. అంతవరకు ఎవరికి చేతైంది వాళ్ళు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలు.